వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక కసరత్తు తుది దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇవాళ పార్టీ అధినేత చంద్రబాబు తుది జాబితాను పరిశీలించి అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, అనుభవం ఆధారంగా జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల నియామకం తర్వాత ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో మొత్తానికైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఆ జిల్లా అధ్యక్షుల ఎంపిక అయితే ఒక కొలుక్కు వచ్చింది. దీని గురించి ఒక మహా యజ్ఞమే టీడీపీ చేసినట్టు కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు దీని మీద పలు సందర్భాలలో పెద్ద ఎత్తున కూడా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళతో పిలిపించుకొని సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్ష చేసి వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా అన్ని బీసీ వర్గాలు, అలాగే వెనుకబడిన దళితుల గురించి కానీ, అలాగే బీసీల గురించి కానీ, ఓసీల గురించి కానీ, అలాగే ఓసీల్లో మళ్ళీ రెడ్డి, కమ్మ గురించి కానీ, కాపు గురించి కానీ, మొత్తంగా అందరికీ అనుకూలంగా, అందరికీ అనుగుణంగా, అలాగే పార్టీని బలంగా బలోపేతం చేసే ఆ వ్యక్తుల గురించి మొత్తానికి కసరత్తు అయితే పూర్తి చేసింది. దీని గురించి చంద్రబాబు నాయుడు పలు సందర్భాలలో ఎన్నడూ లేని విధంగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి మరి లేటుగా అయినా సరే లేటెస్ట్ గా కష్టపడే వారిని గుర్తించి వారికి పదవులు ఇచ్చి పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ముమ్మర ప్రయత్నాలు చేసినట్టు కనపడతా ఉంది. ఇప్పటికే ఎవరు జిల్లా అధ్యక్షులు అనే దాని మీద గత వారం 10 రోజుల క్రితమే ఒక కొలిక్కి వచ్చినా గానీ పర్లా దాన్ని సమీక్షించుకొని మరి కొద్దిసేపట్లో జిల్లా అధ్యక్షులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వదిలే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే జిల్లా అధ్యక్షులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి పలు సందర్భాల్లో అటెండ్ అయ్యారు. అలాగే టీడీపీకి సంబంధించిన కోర్ కమిటీ పిలిపించి సమీక్ష చేసిన సందర్భాలు ఉన్నాయి పలు సందర్భాల్లో. అలాగే టీడీపీకి సంబంధించిన మంత్రుల్ని పిలిపించుకొని పలు సందర్భాలలో జిల్లా అధ్యక్షుల గురించి సమీక్ష చేసిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలను పిలిపించుకొని సమీక్ష చేసిన పరిస్థితి ఉంది. అలాగే సంస్థాగతంగా టీడీపీలో గత కొద్ది రోజులుగా ఎవరైతే సీనియర్ గా వ్యవహరిస్తున్నారో వారందరితో కూడా సమీక్ష నిర్వహించి జిల్లాలో ఎవరైనా నిల్చోబెడితే పార్టీ సంస్థాగతంగా గానీ, అలాగే బూత్ లెవెల్ కమిటీ నుంచి గానీ, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా చేస్తున్న దాడులను తిప్పికొట్టే చాకచక్యంగా ఉన్నవారు ఎవరున్నారనే వారి మీద ప్రధానంగా కూడా దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. మనం చూసుకుంటే పలు సందర్భాలలో మంత్రివర్గ సమావేశం సందర్భంలో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున మంత్రుల మీద సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకు వైఎస్ఆర్సీపీ దాడులను తిప్పి కొట్టలేకపోతున్నారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ దాడులను అడ్డుకోలేకపోతున్నారు అంటూ కూడా మంత్రులకి పలు సందర్భాల్లో క్లాస్ పీకిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం నిలబట్టపోతున్న ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడికి సంబంధించి కూడా గట్టిగా ధీటుగా రాబోయే రోజుల్లో ఎలాంటి కేసులైనా ఎదుర్కొని నిలబడే వ్యక్తి, ధైర్యంగా పార్టీ కోసం పోరాడే వ్యక్తి, పార్టీ కోసం నిలబడే వ్యక్తుల్ని సూచించుకొని వారి గురించి చర్చించుకొని మరి జిల్లా అధ్యక్షులు అయితే నిలబడిపోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరెవరు జిల్లా అధ్యక్షులుగా ఉండబోతున్నారని కొలికొచ్చిన పరిస్థితిని మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. లేని పక్షంలో ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లవి శ్రీనివాసు దీనికి సంబంధించి మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. మరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ చేయబోతున్న ఈ యొక్క టీడీపీ జిల్లా అధ్యక్షులకు సంబంధించి అయితే టీడీపీకి మరొక నూతన వరవడి, టీడీపీకి మరొక కొత్తదనం, టీడీపీ మరింతగా ప్రజల్లోకి వెళ్లి బలోపేతమయ్యి మరింత ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే విధంగా కూడా ముమ్మర ప్రయత్నాలు మరొకసారి మొదలు పెట్టినట్టు తెలుస్తా ఉంది. రాబోయే ఎన్నికల్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని వర్గాల వారీగా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా కూడా సమీక్ష చేసి ఆ యొక్క టీడీపీ అధ్యక్షులను అయితే మరి కొద్దిసేపట్లో వెల్లడించబోతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఓకే.
ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.